అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఒక స్నాక్స్తో వస్తున్నాను. స్నాక్ ఐటెం చేస్తున్నామండి ఇప్పుడు. అదేంటి అంటే సమోసా, చికెన్ సమోసా చేసుకుందాం. ఓకేనా? సరే, ముందు దానికి ఏం కావాలో ముందు చూసుకుందామండి. చికెన్ సమోసాకి ముందు చికెన్ ఎలాగో రెడీగా ఉంది. ముందు పిండి చూపిస్తాను. నేను మైదా పిండి వేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండి వేస్తున్నాను. మైదాపిండి మంచిది కాదు కదా, అన్నిటికీ మనం మైదాపిండి వేసేస్తున్నాం. అందుకే ఇప్పుడు నేను ఓన్లీ గోధుమ పిండి వేసేస్తున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను నేను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఓకేనా? కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇదేంటంటే కొంచెం టేస్టీ ఫ్లేవర్ కోసం అండి వాము తెలుసు కదా, వాము కొంచెం నలిపేసి వేస్తున్నాను, బాగుంటుందండి ఇంట్లో సమోసాలో వాము వేసేసుకుంటే. తర్వాత మంచి తినేటప్పుడు అది కొంచెం కారం కారంగా తగులుతుంది కదా. తర్వాత జస్ట్ నేను కొంచెం ఒక పించ్ కన్నా కొద్దిగా ఎక్కువ సోడా వేసేస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ నేను కొంచెం నూనె ఆయిల్ కొద్దిగా వేడి చేసి పెట్టాను. వేడి చేసిన ఆయిల్ వేసేస్తున్నాను. ఓకే, కొద్దిగా వేడి అయిపోయింది. దీన్ని కలిపి ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను, వేడి ఆయిల్ వేసేస్తే ఏమైందంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి సమోసాలు. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను అంతే, వేడి ఆయిల్. ఓకేనా? నెక్స్ట్ దీన్ని కొంచెం ఒక స్పూన్తో కలిపేసుకుందాం. కాలుతుంది కదా, వేడి ఆయిల్ వేసేసాను. దీన్ని ఓన్లీ చపాతీ పిండిలా కలిపేసి పెట్టేసుకుందాం మనం. ఓకేనా? కాలుతుందా ఆయిల్? ఓకే, ఆయిల్ అంతా పిండికి పట్టించేస్తున్నాను. చూడండి, అండి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా కలిపేసాను. చూడండి, కొంచెం ముద్దలాగా వస్తుంది కదా. తర్వాత వాటర్ వేసి మనం పిండిని కలిపేసుకుందాం. కావలసినంత వాటర్ కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కలిపేసుకుందాం. ఓకే, మనం పిండి కలిపేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 10 నిమిషాలు అలాగే పెట్టేసి ఈ లోపు మనం చికెన్ రెడీ చేసేసుకుందాం. ఓకేనా? హలో, నేను ఆల్రెడీ చికెన్ని కైమా లాగా తయారు చేశానండి. ఇది మరి పెద్దగా ఉంటే దాంట్లో బాగుంటుంది కదా. కైమా లాగా తయారు చేసి దీంట్లో ఉప్పు, కారం, తర్వాత మసాలా అన్నీ కలిపేసి పెట్టేశాను. చూడండి చికెన్ ఎలా చేశాను, చిన్న పీసులాగా అయింది కదా. ఇది కైమా లాగా చేశాను. మరి డైరెక్ట్ ముక్కలుగా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే, దీన్ని నెక్స్ట్ ఏం చేసుకుందామంటే బాండీ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకుందాం. బాండీ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా వేసానండి. కొంచెం ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ సన్నగా కోసేసేస్తున్నాను.
ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. కొంచెం వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఇది మగ్గాక మనం చికెన్ వేసేసుకుందాము. ఓకే, చికెన్ వేసేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది కదా, మనం రెడీ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. దీన్ని కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాం, ఒక 10 నిమిషాలు. ఈలోపు మనం సమోసాకి కావలసిన చపాతీ రెడీ చేసేసుకుందాము. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం చపాతీ తయారు చేసి పెట్టేసుకుందాం. సమోసా కోసం మనం ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. చపాతీ చేసేసుకున్నాము. వాము చూడు భలే బాగా కనిపిస్తుంది కదా, చూడు తింటూ ఉంటే నోట్లోకి భలే తగులుతూ ఉంటుంది. దీంట్లో వాము తెలుసా? వాము అంటే నీకు అదొక రకమైన గింజలు, ఏమంటారు, చిన్నప్పుడైతే మేము ఏ జలుబు దగ్గు లాంటివి వస్తే వాము ఇచ్చేవాళ్ళు మాకు తినమని, చాలా తినేవాళ్ళు. వామ్ వాటర్ అని అక్కడ ఊర్లో ఇచ్చారు కదా పెద్దమ్మ వాళ్ళు, దీనికి సంబంధించిన వాటర్ తిన్నా. ఈ సమోసాని మనం కొంచెం కాల్ చేసుకుందాం. ఇది ఓకే, కొద్దిగా లైట్గా కాల్చుకుందాం, ఎక్కువ కాకుండా చిన్న మంట మీద. ఓకే, దీన్ని ఎక్కువ మంట మీద కాకుండా లైట్గా కాల్చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసేసుకుందాము. ఓకే, మన చూడండి ఇలా కొంచెం లైట్గా కాల్చుకున్నాం అంతే. సరే, నెక్స్ట్ ఇది కాల్చుకుందాము. లైట్గా చపాతీని కాల్చుకోవాలండి ఇది, ఓకేనా? ఎక్కువ కాకుండా లైట్ కాల్చేసుకుందాం, మామూలు చపాతీ అలా కావద్దు. ఓకే, మన సమోసాలు రెడీ అయిపోయినాయండి. సమోసా చపాతీలు. ఓకే, సమోసా కోసం దీన్ని మంచిగా సమానంగా కట్ చేసుకుందాము. ఎలాగంటే ఇలా పెట్టేసి మధ్యలోకి, ఇంకా ఇలా మధ్యలోకి, ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఇదిగోండి మన స్టఫింగ్ చూసారా, చికెన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా హాఫ్ తీసుకోవాలండి, ఇలా తీసేసుకొని దీనికి కొంచెం
గోధుమ పిండి నేను ఆల్రెడీ కలిపేసి పెట్టేసాను. చూడండి, దీన్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా జాయింట్ చేసేసుకొని ఇంకా కోన్ తయారైంది చూసారా. ఇలా కోన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుందాము. ఇంకొక కోన్ తయారు చేద్దాము. దీన్ని ఇలా రాసేసి హాఫ్కి ఇలా హాఫ్. ఓకే, చూడండి, చూసారా. ఇలా కోన్స్ రెడీ చేసేసుకొని చేసి పెట్టాం కదా. ఆల్రెడీ నేను కోన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కొన్ని. ఇలా స్టఫ్ చేసేసుకున్నాను దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి కొంచెం ఇలా రాసేసుకొని చూడండి, చూసారా. ఇలా అనేసి దీన్ని ఇలా నెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, సమోసా షేప్ వచ్చి అన్నీ ఇలా చేసేసుకొని పెట్టేసుకుందాము. ఇలా స్టఫ్ చేసేసుకొని మన సమోసాలను స్టఫ్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము ఒకటిగా. చూడండి, ఆయిల్ పెట్టేసాను నేను స్టవ్ మీద. ఆయిల్ వేడైపోయింది. ఇది కట్టు. ఓకే అండి, మన క్రిస్పీ సమోసాలు రెడీ అవుతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. సమోసా కొంచెం వేగింది రెడ్గా. చూడండి, క్రిస్పీగా వచ్చేసింది మన సమోసా. టిష్యూ పేపర్ పెట్టేసుకుని దాని మీద వేసేసుకుందాము. నెక్స్ట్ వేసేద్దాము. ఇదిగో మన సమోసాలు రెడీ అయిపోయాయండి. చూడండి, క్రిస్పీ చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, మన చికెన్ సమోసా రెడీ అయిపోయింది. దీన్ని జస్ట్ సాస్లో ముంచుకొని ఇదిగో టమాటా సాస్తో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక బైట్ తిని చూపిస్తాను మీకు. ఓకే అండి, చాలా బాగుంది సమోసా సాస్తో పాటు. ఓకే అండి, మీరు కూడా రెడీ చేసేసుకొని తినేసి ఎలా ఉందో నేను చెప్పండి. ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అండి. బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం కంటే శుభ్రంగా చికెన్ తీసుకొని పకోడీ చేసుకొని చికెన్తో రకరకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు కదా. ఈ సమోసా కూడా రెడీ చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.